మీరు కూడా మీ తోటి క్రైస్తవులను క్రీస్తునందు మీ కుటుంబంగానే భావించాలి. నేనంటాను, డినామినేషన్ ఏదైనా, మినిస్ట్రీ ఏదైనా, సిద్ధాంతాలు ఏవైనా, యేసే నా దేవుడని నమ్మి ఆయన రక్తంలో కడగబడిన వారందరూ నా కుటుంబమే. ఆమేన్. ఈరోజు అర్థం కాని సిద్ధాంతం, ఈరోజు అర్థం కాని జ్ఞానం, ఈరోజు అర్థం కాని స్టేట్మెంట్స్ రాబోయే రోజుల్లో అర్థమవుతాయి. కానీ ఈరోజే ప్రేమ లేకపోతే రాబోయే రోజులకు క్షేమం కలగదు. అందుకే బైబిల్ మనల్ని ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తుంది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ప్రేమను పోగొట్టుకోవడం ఒక నిమిషం పని, కానీ ప్రేమ కలిగి ఉండడం అది అనుదిన సాధనతోనే సాధ్యమవుతుంది. మనం ప్రేమ కలిగి ఉండడానికి మనకు 3 లక్షణాలు చాలా ముఖ్యం. మొదటిది ఓర్చుకోవడం, రెండవది ఎదురు చూసి సహనంగా ఉండడం, మూడవది మానకుండా ప్రయాసపడడం. ఈ 3 లక్షణాలు ఎవరిలో ఉంటాయో వారిలో ప్రేమ నిలిచుంటుంది. ఈ 3 లక్షణాలు ఈరోజు కరువైపోతున్నట్లుగా కనబడుతుంది. రేపు ఉంటాము లేదో గ్యారంటీ లేని జీవితాలు మనవి. ఎప్పుడు ఎవరి గుండె ఆగిపోతుందో తెలియదు మనకి. కల్తీ ప్రపంచంలో బ్రతుకుతున్నాం. మన ఆరోగ్యాలను మనమే చేతులారా పాడు చేసుకుంటున్నాం కూడా. మన ఆరోగ్యాలను మనం పాడు చేసుకుని దేవా కాపాడు అని ఏడుస్తాం మనం. మనకు తెలియకుండానే మనల్ని మనం పాడు చేసుకుంటున్నాం. మరొక వైపేమో దేవుణ్ణి కాపాడమని అడుగుతున్నాం. పాము వంటి వివేకం, పావురం వంటి నిష్కపటం మనల్ని కాపాడుకోవడంలో కూడా ఉండాలి. బైబిల్ గ్రంథంలో దేవుని గురించి ఏం రాయబడిందో తెలుసా? ఆయన అగోచరుడు అని రాయబడింది. ఆయన ఎలాంటి వాడంట? అగోచరుడు అంటే అర్థం కానివాడు అని. అయితే సర్వశక్తిమంతుడైన దేవుడు తనను తాను మనకు అర్థమయ్యేటట్లు చేసుకోవడానికి ప్రతిదినం ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన దేవుడు మనకు అర్థం అవ్వాలి. దేవుడు మనకు అర్థం కాకుండా మన భక్తి సంపూర్ణం అవ్వదు. అనేక సార్లు అనేక చోట్ల సభలు పెట్టినప్పుడు సభల్లో ఎక్కువ సార్లు మనకి హెచ్చరికలు, బుద్ధి మాటలు, ఈ లోకంలో ఎలా ఆశీర్వాదాలు పొందాలి, ఎలా దీవెనలు పొందాలి మాటలు ఎక్కువ వినబడుతూ ఉంటాయి. అవును, మనకు హెచ్చరికలు కావాలి. ఈ లోకంలో ఎలా బ్రతకాలో కూడా మనం నేర్చుకోవాలి. కానీ మీకు తెలుసా, ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి సభలో ఎప్పుడు హెచ్చరికలతోనే జీవితాన్ని ముగించుకుంటే ఒకరోజు ఆయన ముందు నిలబడినప్పుడు మనకంటూ ఏమీ మిగులుండదు. అందుకే పౌలు భక్తుని ద్వారా హెబ్రీ పత్రికలో చాలా స్పష్టంగా రాయబడింది, మీరు క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మానండి, మూలోపదేశములు మాని సంపూర్ణమౌటకు సాగిపోదము అని అంటాడు. దేవుని గూర్చిన జ్ఞానము కలిగి ఉండుట మంచిది. దేవుని గూర్చి మనకెంత ఎక్కువ జ్ఞానం తెలిస్తే పరలోక రాజ్యంలో మనం అంత ఎక్కువ పైన ఉండబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈరోజు నేను మీకు ఒక రహస్యాన్ని చెబుతాను. యేసు ప్రభు ఒకసారి ఇలా అన్నారు, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తానన్నారు. చూడండి ఒకసారి మీరందరూ కూడా యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఎవరైనా ఒక్కరు చదువుతారా? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరునూ ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. క్రైస్తవ సమాజం పరిశుద్ధాత్ముని వలన బయలుపడుతున్న లేఖనాలను అర్థం చేసుకోలేని వారి కొందరైతే, అపార్థం చేసుకోలేని వారు మరికొందరు, అపార్థం చేసుకునేవారు మరికొందరు. కొందరేమో పరిశుద్ధాత్ముని ప్రత్యక్షతను వెంటనే అర్థం చేసుకుంటారు, మరికొందరు వెంటనే అపార్థం చేసుకుంటారు. అపార్థం చేసుకునేవారెవరు? కనీసం 2 గంటలు ప్రార్థన చేయడం చేతకాని వారు. ఎవరికి త్వరగా అపార్థమవుతుంది? ప్రతిరోజు సంఘం కొరకు విజ్ఞాపన చేయలేని వారు.
ఎవరికి అపార్థమవుతుంది? ప్రతిరోజు సువార్త పట్ల భారము లేనివారు. ఎవరికి త్వరగా అపార్థమవుతుంది? సహనం, ఓపిక, ప్రేమ లేని వారికి త్వరగా అపార్థం అయిపోతుంది. అవును, కనీసం 2 గంటలైనా ప్రార్థన చేయలేని ప్రతి వ్యక్తి దేవుణ్ణి అపార్థం చేసుకుంటాడు. మరి మీలో ఎంతమంది ప్రతిరోజు కనీసం 2 గంటలైనా ప్రార్థన చేస్తున్నారు? కనీసం 2 గంటలు. చాలా మంది చెప్తారు కనీసం 3 గంటలు ప్రార్థించండి. అవును, సరే, నేను అంటున్నాను కనీసం 2 గంటలైనా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? బిజీ లైఫ్లో ఉండిపోయాం. నేనంటాను కనీసం 2 గంటలు ప్రార్థన చేయకుండా, కనీసం క్రైస్తవులైనటువంటి మీరు మరికొందరు కోసం విజ్ఞాపన చేయకుండా, సువార్త కోసం భారం లేకుండా మీరు మాట్లాడే అర్హత లేనివారని అర్థం. ఎందుకంటే ప్రార్థనా గది అనుభవం లేనివాడు ఎప్పుడు అపార్థమే చేసుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడలేం మనం. అప్పుడు బైబిల్ ఇలా సెలవిస్తుంది, ఎందరో ఆయన ఆత్మ చేత నడిపించబడుతురో వారందరూ ఆయన పిల్లలవుతారు, ఆయన కుమారులు కుమార్తెలై వర్ధిల్లుతారు. మీకు తెలుసా, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన జన్మ కారణమును గురించి బైబిల్ ఏం మాట్లాడుతుందో గలతీ పత్రిక 4వ అధ్యాయంలో క్రీస్తు స్త్రీ యందు జన్మించిన కారణాన్ని గూర్చి మాట్లాడుతూ లేఖనం ఏముంటుందో తెలుసా? మీరు చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి చూద్దాం. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నింటికి కర్త అయ్యున్నను, బాలుడై ఉన్నంత కాలం దాసునికి ఏ భేదము లేదు. అతనికిని దాసునికిని ఏ భేదము లేదు. జాగ్రత్తగా ఆలకించండి. ఈ చివరి రోజుల్లో మన జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైన, అత్యవసరమైన సంగతి మాత్రమే మాట్లాడతాను. ఒకవేళ మీ జీవితాలు ఈ రోజు ముగిసిపోయినా సరే, ఈ సందేశం ద్వారా మీకు తప్పక పరలోకంలో మహిమ కలుగుతుంది. ఆమేన్. అలాంటి సంగతి మాత్రమే మాట్లాడతాను. నవ్వించడానికో, ఈ లోకంలో ఎలా బ్రతకాలో చెప్పడానికో, లేదా కేవలం హెచ్చరికలు మాత్రమే ఇవ్వడానికో నేను ఈ సందేశాన్ని చెప్పట్లేదు. పరలోక రాజ్యంలో మీ మహిమను, మీ అంతస్తును పెంచుకోవడానికి దేవుని జ్ఞానం బైబిల్ గ్రంథంలో దాచబడింది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు దేవుడు ఎంత ఎక్కువ అర్థమవుతాడో పరలోక రాజ్యంలో మీ అంతస్తు, మీ మహిమ అంత ఎక్కువగా ఉండబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మిమ్మల్ని తలగానే నియమించాలి కానీ తోకగా నియమించకూడదు. అదే జరగాలంటే దేవుని గూర్చిన జ్ఞానం మనకు కావాలి. మీరే చెప్పండి, ఈ లోకంలో విద్య లేనివాడు వింత పశువు అని అంటారు కదా. ఈ లోక విద్య లేకపోతే వాడు వింత పశువు అయితే, మరి దేవుని గూర్చిన విద్య లేకపోతే వాడిని ఏమనాలి? సామెతల గ్రంథంలో ఒక ప్రవక్త ఉంటాడు, ఆయన పేరు హాగూరు. అతడేమంటాడో తెలుసా? నేను పశుప్రాయుడను అంట. దేవుని గూర్చిన జ్ఞానం లేకపోతే పశుప్రాయుడంట. పరలోక రాజ్యంలో నీకు ఉన్నతమైన మహిమ కలగాలంటే దేవుని గూర్చి నీకు ఎక్కువ తెలిసి ఉండాలి. కానీ ఎక్కువ మంది మనం మందిరాలకు, సభలకు వచ్చినప్పుడు ఎక్కువ సార్లు మనం చేసే పని ఏమిటంటే, మనకు నచ్చింది వినడానికి ఎక్కువ ప్రార్థిస్తూ ఉంటాం. ప్రవచనాలు కావాలి మనకి. అవును, దేవుడు అవసరాన్ని బట్టి ఇస్తాడు. నీ గురించే విందామనుకుంటావు, అదే నువ్వు చేస్తున్న పెద్ద తప్పు. నీ గురించే వినాలనుకోకు. ఆయన ఏం చెబితే అదే వినాలనుకో. ఆయన తప్పకుండా మనసు విప్పి మాట్లాడతాడు నీతో. దేవునికి మహిమ కలుగునుగాక. నీకు నచ్చింది వినాలనుకోకు. ఆయనకు తన నచ్చిందే చెప్పునట్లుగా ప్రార్థన చెయ్యి. దేవుడు ఎవరితో మనసు విప్పి మాట్లాడతారో వారి జీవితాలను ఖచ్చితంగా ఆయన చిగురింపజేస్తాడు. ఓ పెద్ద మాట అంటాను, మీకు అర్థమవును గాక. ఆమేన్. గాక అనే మాట విన్నప్పుడు తప్పక పలకాల్సిన మాట అది. ఈ మాట మీకు అర్థమవును గాక. దేవుడు భూమి మీద ఏదైనా ఒక గొప్ప కార్యాన్ని చెయ్యాలి అనుకున్నప్పుడు ఆయనకు నీవు గుర్తుకు రావాలి. నీవు గుర్తుకు రావాలి. ఈ గొప్ప పనిలో నిన్ను కూడా ఇన్వాల్వ్ చేయాలనుకోవాలి దేవుడు. అప్పుడేమవుతుందో తెలుసా? నీ మనోనేత్రాలు తెరవబడతాయి. ఇది దేవుని పని అని నీకు అర్థమయ్యేటట్లు పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ఇది దేవుడే నాటిన మొక్క, ఇది చిగురించింది. ఇప్పుడు కొన్నాళ్ళకి ఇది పెద్దది అవ్వక మునిపే ఈ మొక్కను నేను కాపాడాలని నీకు మనసు పుట్టిస్తాడు.
దేవుడు నాటిన ఆ పరిచర్య, దేవుడు నాటిన ఆలోచన, దేవుడు నాటిన ఆ మొక్కకు నీవు తోడైతావు. నిన్న ఆయన వాడుకోవడం ప్రారంభిస్తాడు. ఈ భూమి మీద అందరూ ఎదిగిన చెట్లనే చూస్తారు, కానీ నువ్వు దేవుడు నాటిన ఆ చిన్న చిగురును కూడా గుర్తుపడతావు. దేవుడు నీ కనులు తెరిస్తే, దేవుడు నిన్ను ముడితే, దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటే నువ్వు పై రూపాన్ని చూడవు, ఆయన ఆలోచన విధానాన్ని వింటావు. బైబిల్ అంటుంది, నా గొర్రెలు నా స్వరం వింటారు. అవును, దేవుని గొర్రెలకు దేవుని స్వరం ఎక్కడి నుండి వస్తుందో తెలుస్తుంది. మీరెప్పుడైనా ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాట చూసారా? ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ మాట. చాలా విచిత్రమైన మాట ఉంది అక్కడ. చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. బుక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. రైట్. అందరూ జాగ్రత్తగా వినండి దయచేసి. ఎవరు అటు ఇటు కదలకుండా ఉంటే మంచిది. ఎందుకంటే కదులుతున్న ఒకరిద్దరిని బట్టి మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని చూస్తూ డిస్టర్బ్ అవుతారు. అలా డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్త చేయండి. ఎవరైనా ఆలస్యంగా వస్తే వెనక చైర్స్ వేయండి, మధ్యలోకి తీసుకురాకండి. మధ్యలో ఏమైనా 1-2 చైర్స్ ఖాళీగా అనిపిస్తే తీసుకెళ్ళిపోయి వెనక్కియండి. ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తిని చూస్తూ చాలా మంది దేవుని ఆలోచన వినకుండా అటు ఇటు దిక్కులు చూస్తుంటారు. వాక్యం వినకుండా చేసేది సాతాను కదా. మనం కూడా దానికే సహాయం చేసినట్లు అవుతుంది ఒకవేళ అలా డిస్టర్బ్ చేస్తే. రైట్, మళ్ళీ చదువుతారు, వినండి ఈసారి. బుక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. విన్నారా? బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టెను. ఏం పడ్డాయంట? నూనెలో ఏం పడ్డాయంట? ఈ వచనం చదివినప్పుడు ఎక్కువ మంది ఏమనుకుంటామంటే ఈగలు పడి చనిపోయాయి అందులో అనుకుంటాం. అవునా? ఈగలు అందులో పడి చనిపోయాయి అనుకుంటాం, కానీ నిజం అది కాదు. ఈగలు అందులో పడి చావలేదు, చనిపోయిన ఈగల్ని అందులో వేశారు. మళ్ళీ చదవండి ఆ వచనం. బుక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత. ఇప్పుడు చెప్పండి, పడిన ఈగలు చచ్చుట చేతన చచ్చిన ఈగలే పడ్డాయా? అంటే దాని అర్థం ఏమిటి? ఎవరో కావాలని వేశారు. ఆల్రెడీ చనిపోయినాయి చచ్చిన వాటిని. అది కానీ పడుట చేత అనే పదం వినగానే మనం అనుకుంటాం ఏంటంటే స్వయంగా వాటికి అవే పడిపోయి చనిపోయాయి అని అనుకుంటాం. ఆ శబ్దం వినగానే మనం అవే పడ్డాయి అనుకుంటాం. ఎందుకంటే అక్కడ పడుట చేత అనే పదం వాడారు, వేసుట చేత అనలేదు. బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు దేవుడు ఇలా కూడా రాయించాడు. మనకు అర్థమయ్యేటట్లు, ప్రతిదీ ఓపెన్గా కాకుండా మనమే అర్థం చేసుకునేటట్లు దేవుడు కొన్ని నిగూఢంగా కూడా రాయించాడు. ఈగలు పడి చావలేదు, చచ్చిన ఈగలే అందులో పడేశారు. ఎవరు పడేశారు చెప్పండి? ఈరోజు కూడా దేవుని ఆలోచన విధానం, దేవుని వాక్యము, దేవుని బోధ అనే తైలములో సాతాను కొన్ని చచ్చిన ఈగలు వేశాడు. దాంతో మన ఆలోచన విధానం పాడైపోతుంది, ప్రేమలు చల్లారిపోతున్నాయి, భక్తి సాధన తగ్గిపోతుంది, ప్రార్థనా వీరులు తగ్గిపోతున్నారు, దేవుని కొరకు సువార్త చేసే యోధులు తగ్గిపోతున్నారు. చచ్చిన ఈగలు పడుతున్నాయి కాబట్టి మన ఆలోచన విధానం దుర్వాసన కొడుతుంది. మీకు జ్ఞాపకం ఉందా? 10 మంది కన్యకల్లో 5 నూనె లేక బుద్ధిగల కన్యకలను అడుగుతున్నారు, మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి. అప్పుడేమన్నారు వారు? ఈ నూనె మీకును మాకును సరిపోదు, అమ్మవారి యొద్దకు మీరు వెళ్ళి తీసుకోండి అంటారు. వీరు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ నూనెలో ఏం పడున్నాయి? ఈ లేఖనం ప్రకారం ఆల్రెడీ బుక్కవాని తైలం లాంటి అమ్మేవాడి తైలంలో చచ్చిన ఈగలు పడ్డాయి. ఇంకా ఆ నూనె పనికిరాదు. సమయం అయిపోయింది, అక్కడికి వెళ్తేనేమో నూనె లేదు, ఇక్కడికి పరిగెత్తుకొచ్చేసరికి ఏమో తలుపు వేయబడింది. ప్రభువా 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 తలుపు తీయండి అంటే ఆయన ఏమన్నాడు? మీరెవరో నాకు తెలీదు. ఆయన కోసం ఎదురు చూశారు వీళ్ళు, ఆయన కోసమే దివిటీలు పట్టుకొని ఉన్నారు. నూనె సమకూర్చుకోవడం చాతకాలేదు ముందే. మీకు తెలుసా, దివిటీలు పట్టుకొని వెళ్ళడమే కాదు, సిద్దెలు కూడా పట్టుకోవాలి. సిద్దెలు, దాంట్లో ముందే నూనె ఉండాలి. ఓకే, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. క్యాన్లు, నూనె క్యాన్లు ఉంటాయి కదా,
ఈ దివిటీల్లో నూనె ఉండడమే కాదు, కొంచెం క్యాన్లో కూడా నూనె ఎక్స్ట్రా తీసుకెళ్ళాలి. ఉదాహరణకి ఏదైనా అడవి ప్రాంతంలోనికి వెళ్లాల్సి వస్తుంది అనుకోండి సువార్తకి, తప్పకుండా సువార్తకి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఓ 10 లీటర్లు లేదా ఓ 20 లీటర్ల పెట్రోల్ క్యాన్ వెంట తీసుకొని వెళ్తారు. ఎందుకంటే అడవుల్లో ఎక్కడ పెట్రోల్ బంక్స్ ఉండవు. దాన్ని అంటారు ముందు సిద్ధపాటు, ముందు జాగ్రత్త. అలాగే ఈ ఆత్మీయ జీవితంలో దేవుని గూర్చిన జ్ఞానం నువ్వు చనిపోక మునిపే, నీ కాలం అయిపోక మునిపే నువ్వు నేర్చుకోవాలి, త్వరగా తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేకపోతే నువ్వు పుట్టేవు క్రీస్తు కొరకు, కానీ మరుగుజ్జుగా మిగిలిపోతావు, వారసుడవు కాలేవు. ఈ రోజుకి సంఘం దేవుని ఆలోచన విధానాన్ని సమకూర్చుకోవడానికి ప్రయాసపడట్లా, తమకు నచ్చింది విందామని ప్రయాసపడుతుంది. మీకు పెద్ద మాట చెప్తాను, ప్రోత్సహింపబడ్డానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. దేవుడు నీ కొరకు గొప్ప మార్గాలు తెరుస్తాడు ఈ రాత్రి అనగానే గొప్పగా పొంగిపోతాము. నా కోసమే మాట్లాడాడు దేవుడు, నాకు కూడా అలాంటి మాటలే విందామని వచ్చాను. నీకో విషయం చెప్తాను, దేవుడు నీ కొరకు ఈ లోక ఆశీర్వాదాల కొరకు ఎన్ని ద్వారాలు తెరిచినా, 100 ద్వారాలు తెరిచిన లాభం లేదు. ఎందుకంటే లోకమంతా సంపాదించుకుని నీ ప్రాణం పోగొట్టుకుని ఏం చేస్తావు? పరలోక ద్వారం తెరవాలి నీ కొరకు. ఆయన మనస్సును నీ మనసులో నాటడానికి, ఆయన జ్ఞానం నీకు అనుగ్రహించడానికి. సొలొమోన్, అందుకే సొలొమోనుకు ముందే తెలుసు, సొలొమోను పెంచిన తల్లి అలాంటిది. బాబు, ఈ లోకంలో ఉన్న ధనము, ఈ లోకంలో ఉన్న వెండి బంగారాలు, ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తులు ఎన్ని సంపాదించుకున్నా అవి ఒకరోజు శూన్యమే. కానీ దేవుని గూర్చిన జ్ఞానం నీలో ఉంటే అవన్నీ నీ వెంటే పరిగెత్తుకొస్తాయి. ఆమేన్. యెహోవా యందు భయభక్తులు కలిగినుట జ్ఞానమునకు మూలమైతే, జ్ఞానం నీతో ఉండుట సమస్త ఆశీర్వాదములకు మూలం. దేవునికి స్తోత్రం కలుగును కాక. జ్ఞానం నీతో ఉంటే చాలు, దేవుని కూర్చిన జ్ఞానం నీతో ఉంటే చాలు, కృపాక్షేమములో నీ వెంటే వచ్చును. ఆమేన్. ఇదెలా ఉంది? ఈ రాత్రే దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెప్పడం ఎలా ఉంది? దేవుని జ్ఞానం నీలో నాటుకో, నీవే దీవెనగా మారుతావు అని చెప్పేది ఎలా ఉంది? ఏం కావాలి మీకు? కేవలం ప్రోత్సాహపు మాటలు చాలా? దేవుడు నీ ప్రార్థన విన్నాడు అని నిన్ను ప్రోత్సహిస్తే చాలా? ఈ రాత్రి నుంచి నువ్వు ఆశీర్వదించబడతావని నీకు తెలిస్తే చాలా, వినబడితే చాలా? రక్షించబడ్డ కొత్తలో కొందరికి ఆ మాట చాలా ఊరటిస్తుంది, చాలా ధైర్యాన్ని ఇస్తుంది. రక్షణ పొందిన కొత్తలో ఆత్మీయ పసితనంలో ఉన్న వాళ్ళకి అది చాలు, అది కావాలి కూడా. కానీ రక్షించబడి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా నువ్వు మొదటి మూల పాఠాలే వినాలనుకుంటున్నావు. కాదు, ఆశీర్వాదాలు దీవెనల వెంట నువ్వు వెళ్ళడం కాదు, అవే నీ వెంట రావాలి, అవే నీ వెంట పరిగెత్తుకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక రహస్యం చెప్పనా? ఇటీవలి కాలంలో కొన్ని సభల్లో నేను చెప్పాను, మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన త్వరగా నెరవేరట్లేదంటే దాని అర్థం ఏమిటో తెలుసా? దేవుడు త్వరగా మీ ప్రార్థన నెరవేర్చకుండా ఆలస్యం చేస్తున్నాడంటే దాని అర్థం ఏమిటో తెలుసా? దేవుడు నిన్ను ఎక్కువ నమ్ముతున్నాడని అర్థం. నువ్వు దాన్ని తట్టుకొని ఓర్చుకొని సాతాను సిగ్గుపడేటట్లు నువ్వు గెలవగలవని దేవుడు నిన్ను నమ్ముతున్నాడు. అలా దేవుడు ఎవరిని నమ్ముతాడో వారి జీవితంలోనే కార్యాలు కొంత ఆలస్యం అవుతాయి. ఎందుకో తెలుసా? కార్యాలు ఆలస్యమైనప్పుడు నీ హృదయం విరిగి నలుగుతుంది, శ్రమలో నీ మనస్సు విరిగి నలుగుతుంది. నువ్వు విరిగి నలిగితే బైబిల్ ఇలా సెలవిస్తుంది, విరిగి నలిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. విరిగి నలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన ఏం చేయాలో తెలుసా? ఏ రోజైనా నీ ప్రార్థన ఆలస్యం అవుతుంది అంటే, అనేక సంవత్సరాలు ప్రార్థించినా త్వరగా నీ ప్రార్థన నెరవేరట్లేదంటే నువ్వేం చేయాలో తెలుసా? ఆ రోజు నుండి నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవడం మానేసి నీలాగే బాధపడుతున్న అనేకుల కొరకు చెయ్యెత్తి మొరపెట్టడం ప్రారంభించి ఏమన్నాలో తెలుసా? ప్రభువా, ప్రభువా, ఏ సమస్యతో నేను బాధపడుతున్నానో, ఏ ఇబ్బందులతో నేను బాధపడుతున్నానో, నాలాగే బాధపడే వాళ్ళను మొదట విడిపించు, నన్ను తర్వాత విడిపించు.
గర్భఫలం లేదని నేను ఇన్నాళ్ళు ఏడిచానయ్యా, ఇప్పటి నుంచి నా కోసం ఏడవను, నాలాగే బాధపడుతున్న అనేకుల కోసం ప్రార్థిస్తున్నాను, మొదట వాళ్ళకి ఇవ్వండి. ఉద్యోగం లేకుండా బాధపడుతున్న వాళ్లకు మొదట ఉద్యోగం ఇవ్వండి. నువ్వు ఏ రకమైన బాధతో బాధపడుతున్నావో అదే బాధతో ఈ లోకంలో చాలా మంది ఉంటారు. మొదట నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయడం ప్రారంభించి ఒక అద్భుతం జరుగుతుంది. నీ ప్రార్థన వల్ల వారు విడుదల పొందుతారు. ఎందుకంటే విరిగి నలిగిన నీ హృదయం చేసే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది. విరిగి నలిగి నువ్వు చేస్తున్న నీ ప్రార్థన దేవుడు వెంటనే వింటాడు. ఎన్ని రకాల దోషాలతో, సమస్యలతో, లేదా ఎన్ని రకాల పాపాలతో వారి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుండదో లేదో, ఆగిపోతూ ఉంటుంది వారి ప్రార్థన. కానీ విరిగి నలిగిన నీ హృదయం చేసే ప్రార్థన నేరుగా దేవుని దగ్గరికి వెళ్తుంది. వారి కోసం నీ ప్రార్థన నెరవేరిపోతుంది. వారు విడుదల పొందుతారు, వారు దీవించబడతారు. వారు విడుదల పొంది దీవించబడ్డ అదే ఆశీర్వాదం నీ పిల్లల పిల్లల పిల్లలకు రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదాలు పొందితే స్వాస్థ్యంగా పొందాలి, అడుక్కున్నట్టు పొందకూడదు. హక్కుగా పొందాలి, హక్కుగా పొందాలి. అందుకే నా దేవుడు నీతో చెబుతున్నాడు, శ్రమ కలిగినప్పుడు తొలగించు ప్రభువా అని ప్రార్థించకు, ఎదిరించే శక్తి నాకు ఇవ్వు ప్రభువా అని అడుగు. అప్పుడు నువ్వు నిజమైన కుమారుడు కుమార్తె అవుతావు. విషయం ఏమిటంటే, దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడనుంది బైబిల్లో. ఏమనుంది? లేఖనాల్లో ఏముంది? దేవుడు సుఖ దుఃఖములను నువ్వు ఎంత తీసివేయమన్నా ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి. ఇంకా తీసివేయమని ఆ ప్రార్థన మానేసి గెలిచే శక్తిని ఇవ్వమని అడుగు. ఎన్నొచ్చినా గెలుస్తూనే పోతావు. ఆ తర్వాత అప్పుడు పౌలులాగా మాట్లాడతావు. నీవిచ్చే మహిమ ముందు ఈ శ్రమ ఎన్నదగినది కాదు. అప్పుడు నీ ముఖం వాడిపోదు. అప్పుడు నువ్వు దిగులుతో మందిరంలో ఉండవు. నువ్వు శ్రమలను గెలిచే వ్యక్తివైతే, దేవుని మహిమను చూసే వ్యక్తివైతే, సాతాను కూడా నిన్నేం చేయలేడు. ఏ శ్రమ నిన్నేం చేయలేదు, ఏ శత్రువు నిన్నేం చేయలేదు, ఏ ఉపద్రవము ఆయన ప్రేమ నుండి నిన్ను ఎడబాపలేదు. ఎప్పటికీ అది సాధ్యం కాదు. ఎందుకంటే నువ్వు శ్రమను చూసి భయపడవు. శ్రమ చూస్తే చాలు నీకు రోషం పుట్టుకొస్తుంది. శ్రమ చూస్తే చాలు నీలో ఆతృత, వాటిని గెలవాలనే తపన పెరుగుతుంది. శ్రమ దొరికితే యుద్ధశూరుడు లేస్తావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నిజమైన సైనికుడికి యుద్ధం ప్రారంభమైతే జోష్ వస్తుందంట. నిజమైన సైనికుడికి యుద్ధం ప్రారంభమైతే మంచి ఊపొస్తుంది. పిరికి పందకి యుద్ధం ప్రారంభమైతే వాడు వెంటనే ఎలుకలాగా ఏ కలుగులో దూరాలని పరిగెడుతూ ఉంటాడు. పిరికి పందలు పరలోక రాజ్యానికి రారంట. దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డానికి పిరికి పందలుగా అవ్వకండి. దేవుని కొరకు శ్రమలు ఓర్చుకోవడానికి పిరికి పందలు కాకండి. ఆయన పైనుండి చూస్తున్నాడు, నన్ను ప్రేమించి నా కోసం నిలబడేవారు ఎంతమంది. శ్రమ వచ్చినా సరే దాన్ని ఎదిరించి నిలబడేవారు ఎంతమంది. మీ ఫలం పెరుగుతుంది. మీకు తెలుసా? శ్రమలో ఓర్పుతో సహనంగా మీరుంటే మీ ఫలం పెరుగుతుంది. నేను మీకు చెప్తున్నాను, మీరు బ్రతికినంత కాలం మీకోసం మీరు ఎన్ని అడిగిన దేవుడు ఇచ్చేస్తాడు. కానీ ఆయన కోసం ఓర్చుకుంటే ఇక్కడ ఇస్తాడు, అక్కడ కొలతలేనంత ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. కొంచెం ఓపిక పట్టడం నేర్చుకోండి. ఈరోజు నిజంగానే సహనము, ఓపిక మొత్తం సంఘంలో నశించిపోతుంది. నోరు తెరిచి ఒకరినొకరు అవమానించుకుంటున్నారు, తులనాడుకుంటున్నారు, తృణీకరిస్తున్నారు, హేళన చేసుకుంటున్నారు. క్రీస్తునందు అందరం ఒక కుటుంబమే. ఒకరినొకరు అబద్ధికులు 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 అని అందరూ ఒకరినొకరు అనుకుంటున్నారు. మనల్ని మనం కూల్చుకుంటే సాతాను గద లాభం. మనల్ని మనం పాడు చేసుకుంటే వాడు కదా సంతోషించేది. ఒకప్పుడు లోకంలో ఉన్న వారిని క్రీస్తులోనికి తేవడానికి అనేక రకాలుగా కష్టపడి, కన్నీళ్లు గార్చి, ప్రయాసపడి, సువార్త చేసి, లోపలికి వచ్చిన తర్వాత సిద్ధాంతాల పేరిట అవమానించి, నిందించి, దూషించుకొని ఒకరినొకరు కూల్చుకుంటుంటే ఎవరికి లాభం ఇది? నేను ఒక్క మాట అంటాను, గుండె నిండా ప్రేమ లేకుండా మనసు నిండా బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే ఏం లాభం? ఏం లాభం? పౌలు అన్నాడు, ప్రేమ లేనివాడు వ్యర్థుడు. ప్రేమ కలిగిన వాడు ఎవరిని దూషించడు, అవమానించడు, ఎవరిని తృణీకరించడు, అపార్థం చేసుకోడు. ప్రేమ కలిగిన వాడు ఎప్పుడు ఇంకొకరిని నాశనం చేయాలనుకోడు.
పరిశుద్ధాత్మదేవుడు దుఃఖపడుతున్నాడంట. ఎఫెసీ 4:30 ఎందుకు దుఃఖపడుతున్నాడో తెలుసా? ఆయన ఎఫెసీ 4:31 అంటాడు, దూషణను బట్టి, ద్వేషమును బట్టి, క్రోధమును బట్టి, కోపమును బట్టి, అల్లరిని బట్టి. ఈరోజు అది ఎక్కువైపోతుంది సమాజంలో. ప్రతి వాడు నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. వద్దు, పైనున్నవాడు నీ ప్రతి మాటను గమనిస్తున్నాడు. మీకు అద్భుతమైన విషయం చెప్పనా? 4 విషయాలు మర్చిపోకండి. 1, సువార్త మానకుండా జరగాలి. సంఘంలో అనేకులు ప్రార్థనాపరులు అవ్వాలి. ప్రతి ఒక్కరూ తన పొరుగువారి ఎడల బాధ్యత కలిగి విజ్ఞాపనా యోధులు అవ్వాలి. నూతనంగా సంఘాలు కట్టబడుతూ ఉండాలి. సేవకులు, మిషనరీలు తయారవుతూ ఉండాలి. చాలు. ఒక పరిచర్యలో సువార్త జరుగుతూ, సంఘాలు కడుతూ, ప్రార్థనా యోధులు తయారవుతూ, దేవుని లేఖనాలను నెరవేర్చడానికి ప్రయాసపడుతూ మిషనరీలుగా తయారైతే చాలు. ఈ పరిచర్య ఎక్కడ జరిగినా సరే అక్కడ నీకు అపార్థమైన అర్థం కాని విషయాలుంటే మౌనంగా ఉండు. దేవుని కార్యమే అక్కడ జరుగుతుంది. నీకు అర్థం కానంత మాత్రాన అది అబద్ధం కాదు. నువ్వే పెద్ద అబద్ధం. ఎందుకంటే కనీసం 2 గంటలు ప్రార్థన చెయ్యవు. కనీసం యథార్థంగా 10 మంది చేసే మంచిని మాట్లాడడం తెలియదు, ఎప్పుడు చెడే మాట్లాడతావు. ఒకడు యథార్థపరుడు ఎప్పుడవుతాడో తెలుసా? ఎదుటివాడు గొప్ప పని చేసినప్పుడు వాడిని గొప్ప పని చేశావు అని మెచ్చుకునేవాడు. పొరపాటు చేస్తే హెచ్చరించడానికి అధికారం పొందుతాడు. ఈరోజు సమాజంలో చూడండి ఎంత దుర్మార్గులు తయారయ్యారో. ఒకడు గొప్ప పని చేస్తే గొప్ప పొగడరు గాని, గొప్పను గుర్తించరు గాని, వాడిలో ఏదైనా తప్పనిపిస్తే మాత్రం దాన్ని పెద్దగా చేసి అవమానించేస్తున్నారు. ఇది కాదు క్రైస్తవ సమాజం. ఇది కాదు క్రీస్తు పిల్లల లక్షణం. ఇది సాతాను నాటిన గురుగుల లక్షణం, దౌర్భాగ్యుల లక్షణం, భక్తిహీనుల లక్షణం. అది నిజంగా భక్తిహీనుల లక్షణమే. దేవుని ప్రజ, దురద చెవులు గలవారు ఎప్పుడు కూడా ఇంకొకరిని గూర్చి వినాలనుకుంటారంట. కానీ స్వస్థ బుద్ధి కలిగిన వారు దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవాలనుకుంటారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మరి నీకు దురద చెవులున్నాయో, స్వస్థ బుద్ధి ఉందో నువ్వే చూసుకోవాలి. నీకు నిజంగా దురద చెవులు లేకపోతే ఎవరైనా ఇంకొకరిని గూర్చి తప్పుగా మాట్లాడుతుంటే నువ్వు దాన్ని వినవు. ఎందుకంటే మనం ఎవ్వరం ఆకాశం నుంచి ఊడిపడలేదు. అందరం ఇదే శరీరంలో బతుకుతున్నాం. సాతాను మనందరిని వెనక్కి లాగడానికి 24 గంటలు ప్రయత్నం చేస్తున్నాడు. వాణ్ణి ఓడించడానికి మనం అందరం ఒకరినొకరం కట్టుకునే సమయం ఇది, కూల్చుకునే సమయం కాదు. క్రీస్తు ఒక్కడు కూడా నశించకుండా ఉండాలని ప్రయాసపడితే మనం ఒక్కడు కూడా మిగలకుండా నాశనం చేసే పనిలో ఉన్నారు చాలా మంది. దేవుడు చూస్తూ ఊరుకోడు. ఇది దేవుని సంఘం, ఇది దేవుని ప్రజ. ఆయన స్వరక్తమిచ్చి కన్న పిల్లలం మనం అందరం కూడా. ఆయన బిడ్డలు. ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు. త్వరగా ఆయన ఈ లోకానికి 2వసారి తిరిగి రాబోతున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చే వరకు మనం బ్రతుకుంటామో లేదో గ్యారంటీ లేదు కదా. చాలా మంది అంటున్నారు ఆయన రాకడొచ్చేస్తదేమో రేపే అని భయపడుతూ ఉన్నారంట. నేనేమంటున్నానో తెలుసా? రేపే ఆయన రాకడొస్తుందో అని కాదు నువ్వు భయపడాల్సింది. రేపటి వరకు నువ్వు ఉంటావో లేదో తెలియదు కదా. అందుకు భయపడి ఈ రోజు నుంచి జాగ్రత్త పడు. భయముతో వణుకుతో మన సొంత రక్షణను కాపాడుకోవాలి. భయముతో వణుకుతో మన సొంత రక్షణను కాపాడుకోవాలి. ఒక్కటే గుర్తుంచుకోండి, నువ్వు దేవుని దృష్టిలో కరెక్ట్ గా ఉన్నావా? ధైర్యంగా బ్రతుకు. నువ్వు దేవుని దృష్టిలో కరెక్ట్ గా ఉంటే అసలు తొందరే పడకు. దేవుని దృష్టిలో సరిగ్గా బ్రతికిన ఎందరో భక్తుల మీద సాతాను ఎన్నో రాళ్ళు, నిందలు, అవమానాలు వేయించాడు. వారు కేవలం ఆయన్ని స్తుతిస్తూనే ఉన్నారు. వారి చుట్టూ ఉన్నటువంటి ఎరుకో కోటల్ని దేవుడే కూల్చేశాడు. దేవుడు మన పక్షమున యుద్ధం చేస్తాడు. పగ తీర్చుకొనుట నా పని అని చెప్పినవాడు ఆయన. ఆయనను పని చేసుకోనివ్వు. నీ బంధువులతో, స్నేహితులతో నీకు గొడవలు మానుకో. నీ నోటిని వాడుకోకు. దేవునికి అప్పగించేసే గొడవలన్నింటినీ. నీకు సమయం లేదు. త్వరగా దేవుని నేర్చుకో. త్వరగా దేవుని మనసును నేర్చుకో. త్వరగా దేవుని ఆలోచన నేర్చుకో. శత్రువుల ముందు సహా భోజనాన్ని సిద్ధపరచగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీకు ఎన్ని తగాదాలు ఉన్నాయో, మీ పక్కింటి వారితోనో, మీ వీధిలో వారితోనో, ఎవరెవరితో ఎన్ని రకాలుగా మీరు తగాదాల్లో ఉన్నారో గుర్తుంచుకో. దాన్ని వెంటనే మానుకో. నువ్వు లోకస్తుడవు కాదు. నీ ఈగో
సాటిస్ఫాక్షన్ చేసుకోవడానికి ప్రయత్నించకు. నీ అహాన్ని సంతృప్తి పరచుకోవడానికి నువ్వు ముందుకు వెళ్ళకు. తగ్గించుకో. వాళ్ళు అంటారు, వీడికి రోషం తగ్గింది, వీడికి పౌరుషం తగ్గింది, వీడు వెనకడుగు వేశాడు అంటారు. అనని, ఏ పులైనా వేటాడి ముందు ఒక అడుగు వెనకే వేస్తుంది. భక్తులం మనం, దేవుని పిల్లలం మనం, క్రీస్తు వలె విధేయత నేర్చుకుంటున్నాం. మన పౌరుషం పోట్లాడడంలో కాదు, మన పౌరుషం మనుషుల్ని గెలవడంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది సహనంతో, ఓపికతో సాధ్యమవుతుంది. ఈరోజు ఎంత విచిత్రం అంటే, ప్రతి దానిని అపార్థం చేసుకునేవారు ఎక్కువగా కనబడుతుంటే నాకు అనిపిస్తుంది, పెంచేవారు వాళ్ళని ఎలా పెంచారు? వారి పెంపకం సరిగ్గా లేదు, వారి భక్తి సాధన సరిగ్గా లేదు. అందుకే ఎప్పుడు ఇంకొకరిని తప్పు పడుతూనే ఉన్నారు, అపార్థం చేసుకుంటూనే ఉన్నారు. దేవుడి ప్రజా, దేవుడు నీ మనస్సును చూస్తున్నాడు. నిర్మలమైన మనస్సాక్షి కలిగి నువ్వు ఉంటే ఆయన మనసులో నీకు చోటు దొరుకుతుంది. నేనెప్పుడు అంటాను, మనం పరలోకంలో చోటు సంపాదించుకోవడం కాదు, దేవుని మనస్సులో చోటు సంపాదించుకుందాం. పరలోకంలో ఏ మూలనున్న పిలిచి మరి పక్కన కూర్చుని పెట్టుకుంటాడు ఆయన. ఆమేన్. ఆయన మనసులోనే చోటు సంపాదించుకుందాం. ఏంటో ఈరోజు దేవుని కొరకు నష్టపోవడానికి, కష్టపడడానికి మనకు అస్సలు ఇష్టం లేదు. దేవుని కొరకు నష్టపోవడానికి, కష్టపడడానికి మనకి ఇష్టం లేదు. పౌలు భక్తుడు ఏమన్నాడు తెలుసా? క్రీస్తు నిమిత్తం నేను సమస్తం నష్టముగా, పెంటగా ఎంచుకుంటానన్నాడు. అయితే పౌలు భక్తుడు కూడా సమృద్ధిగా కలిగిన రోజులున్నాయి, ఏమీ లేని రోజులున్నాయి, సమృద్ధి కలిగిన రోజులు కూడా ఉన్నాయి. అవును, ఈరోజు కింది స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళిన ప్రతి సేవకుడు కూడా కింద ఎన్నో రకాల ఛాలెంజెస్ని, ఎన్నో రకాల పోరాటాలను ఎదుర్కొని, ఒంటరిగా గాయపడుతూ, కుటుంబంతో కలిసి పోరాడుతూ, ఎన్నో రకాలుగా ప్రయాసపడి కొన్ని సంవత్సరాలకి ఈరోజు ఆ స్థాయికి వచ్చి నిలబడితే, ఫలించిన చెట్టు దగ్గరికి వచ్చి ఒకడు రాయేసి కొడుతున్నాడంట, ఇది మంచి చెట్టు కాదు అని. ఇప్పుడిప్పుడు నీ కళ్ళు తెరవబడ్డాయి, ఇప్పుడిప్పుడు చూస్తున్నావు నువ్వు సమాజాన్ని. వారెప్పుడు తమ జీవితాన్ని విరిగి నలగొట్టుకుని దేవుని కొరకు తమ జీవితాన్ని పణంగా పెడితే నా దేవుడు వారిని హెచ్చించి ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కొరకు మనం ఏదైనా పోగొట్టుకుంటే ఆయన ఖచ్చితంగా నూరంతలిస్తాడు. ఆమేన్. ప్రతి దాని గురించి తప్పుగా కామెంట్ చేసేవాడు వంకరగానే పుట్టినట్టు ఈ భూమి మీద. సాతాను ప్రమేయంతోనే పుట్టాడు వాడు. నిజం. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను వినండి, ఈ వంకర మనుషుల స్వభావం ఎలా ఉంటుందో. ఉన్నారు ఈరోజు చాలా మంది తప్పుగా మాట్లాడడం, తప్పుగా వినడం, తప్పుగా అనేకుల గురించి మాట్లాడడం. ఇది తప్ప వారికి ఏం చేత కాదు. వీరు ఎక్కువ కాలం బ్రతకరు, ఖచ్చితంగా బ్రతకరు ఎక్కువ కాలం. ఎందుకంటే సమయం వచ్చేస్తుంది. సంఘాన్ని పాడు చేసి, సంఘ ఆలోచన విధానాన్ని పాడు చేసి, సమాజంలో ప్రేమ, నెమ్మది లేకుండా, ప్రార్థనా వీరులు తయారు కాకుండా, శిష్యులు తయారు కాకుండా చేసే వారి ఎడల దేవుడు చాలా తొందరలో కన్నెర్ర చేస్తున్నాడు. చాలా తొందరలో. రికార్డెడ్గా చెప్తున్నాను, గుర్తుంచుకోండి. అలాంటి అపహాసకులు, అలాంటి దుర్బుద్ధి పరులు బ్రతకక్కర్లేదు. వారి వల్ల ప్రార్థనా వీరులు తయారవ్వరు, వారి వల్ల సువార్థికులు తయారవ్వరు, వారి వల్ల మిషనరీస్ తయారవ్వరు, వారి వల్ల ప్రేమ నిలిచుండదు, వారి వల్ల సంఘాలు కట్టబడదు, వారి వల్ల దేవునికి ఎలాంటి లాభం లేదు, పైగా సాతానుకు లాభం. ఐక్యతలు చెడిపోతాయి, ప్రేమలు చెడిపోతాయి, ప్రార్థనా పరులేమో రెబల్స్ గా మారిపోతారు, కఠినులుగా మారిపోతారు. ముక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడేశాడు సాతాను. మొత్తం దుర్బుద్ధి చేత దుర్వాసన కొడుతుంది. ఈ స్థితి నుంచి సంఘం విడిపించబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు తన గలమెత్తి ప్రతి సభలో సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త, దురద చెవులు లేకుండా జాగ్రత్త పడు. దురద చెవులు లేకుండా జాగ్రత్త పడు. ఒక్కటే, నువ్వు చేసే పని వల్ల ఒకడు ప్రార్థనా పరుడు కాకపోయినా, నువ్వు చేసే పని వల్ల ఒకడిలో ప్రేమ లేకుండా పోయినా, నువ్వు చేసే పని వల్ల ఒకడు సువార్థికుడు కాకపోయినా, నువ్వు చేసే పని వల్ల ఒకడు దేవుని ఆలోచన విధానం కొరకు మిషనరీగా మారలేకపోయినా, నువ్వు చేసే పని కోసం ఒకడు భక్తిలో స్థిరంగా లేకపోయినా, నువ్వు చేసేది తప్పుడు పని. నువ్వు చేసేది తప్పుడు పని. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు అనుకున్నట్లుగా జరగాలి. నువ్వు అనుకున్నట్టు ఏది జరగదు. అవును, మీరే చెప్పండి, అందరి సేవా విధానం ఒకేలాగుందా? నీకు నచ్చిన విధానంలో ఏది జరగదు. రిజల్ట్ బాగుందో లేదో చూడాలి మనం. చాలా మంది మనం విధానం చూస్తాం, విధానం కాదు, రిజల్ట్ దేవుడు అనుకున్నట్టుగా ఉందో లేదో చూడండి. అప్పుడు అద్భుతం జరుగుతుంది, అప్పుడు ఆత్మకార్యం జరుగుతుంది.
మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు పని చెయ్యాలనుకుంటున్నాడు. అందుకే అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. అప్పుడు నీకు దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, బుద్ధిని ఇస్తాడు, వివేకాన్ని ఇస్తాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివినట్లు, మనం క్రీస్తును నమ్మాం, క్రీస్తు యందు విశ్వాసం ఉంచాం, మనం ఆయన పిల్లలమే. కానీ బాలురమై ఉన్నంత వరకు వారసులం కాలేమంట. మరి ఎప్పుడు వారసులం అవుతాం? అదే 4వ అధ్యాయంలో ఇంకొక ప్రస్తావన చేయబడింది. ఏమిటో తెలుసా? గృహ నిర్వాహకుడు, సంరక్షకుడు అని ఇద్దరు ఉన్నారు అక్కడ. చూడండి ఆ కింద వచనాల్లో. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు, 2వ వచనం నుండి చదువుతున్నారు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండును. ఈ మాట విన్నారా? రక్షించబడ్డ తర్వాత విశ్వాసి సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు చేతిలో ఉంటాడు. ఈ సంరక్షకుడు ఎవరు? గృహ నిర్వాహకుడు ఎవరు? సంరక్షకుడు అంటే సంఘ కాపరి, గృహ నిర్వాహకుడు అంటే వాక్య మర్మమును బోధించువాడు అని అర్థం. ఎక్కడుంది ఈ మాట? కొరింథీ పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. కొరింథీ పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఇలాగున క్రీస్తు సేవకులమనియు, ఇలాగు క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మ విషయంలో దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు. అది సంగతి. గృహ నిర్వాహకుడు అంటే మర్మములు బోధించువాడు, సంరక్షకుడు అంటే కాపరి. ఎందుకంటే పౌలు భక్తుడు ఈ పత్రిక రాస్తూ ఆ 4వ అధ్యాయం అంటే అటువలే మనమును అంటే సేమ్ మనం కూడా అలాగే అప్పగించబడ్డాం అంటున్నాడు. సంరక్షకుల చేతికి, గృహ నిర్వాహకుల చేతికి సంఘం అప్పగించబడింది. సంరక్షకుడు అంటే సంఘ కాపరి. సంఘ కాపరి సంఘాన్ని విశ్వాసంలోను, యథార్థతలోను, పరిశుద్ధతలోను, మంచితనంలోను ప్రార్థనా వీరులుగా తయారు చేసి బలపరుస్తాడు. గృహ నిర్వాహకుడు దేవుని జ్ఞానముతోనూ, దేవుని వాక్య మర్మముతోనూ, దేవుని వ్యూహంతోనూ నింపి సాతాను కూడా గెలవగలిగిన సైనికులుగా మారుస్తాడు. ఇలాంటి పరిచర్య ఎప్పుడైతే మన జీవితంలో జరుగుతుందో అప్పుడు మనం కుమారులుగా ఉన్న మనం వారసులంగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు వారసుడు అవ్వాలంటే నీకు సంరక్షకుడు దొరికితే సరిపోదు, గృహ నిర్వాహకుడు కూడా దొరకాలి. ఇప్పుడు ఒక పెద్ద రహస్యం చెప్తున్నాను. సాతాను గృహ నిర్వాహకులుగా దేవుడు వాడుకునే ప్రతి ఒక్కరిని మనం గుర్తుపట్టకుండా అవమానించాలనుకుంటున్నాడు. నోట్ చేసుకోండి ఈ విషయం. ఇది సాతాను అంత్య దినాల్లో వేస్తున్న ప్లాన్, వాడి కుట్ర. నేను ఈరోజు మీ ముందు పెడుతున్నాను. దేవుడు ఎవరినైతే వాక్య జ్ఞానమును, వాక్య మర్మమును సంఘానికి బోధించేటట్లు వాడుకుంటాడో వారిని అవమానించాలని, నిందించాలని, చంపాలని, వారిని తప్పుబట్టడానికి చాలా మందిని వాడు కన్నాడు సాతాను. వీరందరూ సంఘంలోనే, క్రైస్తవ ముసుగులోనే ఉన్నారు ఈ గురుగులు. క్రైస్తవ ముసుగులోనే ఉన్నారు ఈ గురుగులు. దేవుడు ఎవరిని వాడుకొని సంఘాన్ని సైన్యంగా, వ్యూహంగా, జ్ఞానంగా మార్చాలనుకుంటున్నాడు వారి మీదే సాతాను వాడు నాటిన గురుగుల ద్వారా దాడి చేపిస్తుంటాడు. ఎందుకంటే ఆనాడు ఈనాడు దేవుడు పంపిన వారిని రాళ్లతో కొట్టి చంపారంట. మీరు చూడండి, మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి అలాంటి వారిని దేవుడు ఏమన్నాడు చూడండి. మీరందరూ చూడండి ఒకసారి అలాంటి వారిని దేవుడు ఏమన్నాడు.